సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? పంచతంత్ర కథలు మొదటి భాగం. అనగనగనగా ఓ రాజు. ఆ రాజు పేరు సుదర్శనుడు. అతనికి చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది. అదేంటంటే అతనికి 3 కొడుకులున్నారు. ఆ కొడుకులకి ఆటలంటే ఇష్టం, పాటలంటే ఇష్టం, కాని చదువంటే ఇష్టమే లేదు. నీలాగా. నాలాగా మమ్మీ, నేను బాగా చదువుకుంటాను కదా. అవును నానా, కాని నువ్వు అప్పుడప్పుడు హోంవర్క్ చేయమన్నప్పుడు మారం చేస్తుంటావుగా, అందుకని. ఇక కథలోకెళితే బాగా చదువుకొని శాస్త్రాలని వంటబట్టించుకుంటే కదా గొప్పవారు రేపటి రాజులు అయ్యేది. కాని చదువంటేనే ఇష్టం లేదు వాళ్ళకి. అలా అని శుద్ధ మొద్దులా అంటే అదీ కాదు, బుద్ధిమంతులే. రాజుగారు ఈ బాధలోనే కొలువు తీరారు. పండితులతో విద్వాంసులతో రకరకాల చర్చలు చేశారు. ఆ సందర్భంలో ఓ పండితుడు ఇలా అన్నాడు: మనిషి డబ్బుతోనూ అధికారంతోనూ యవ్వనంతోనూ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దేంతోనైనా చెడిపోయే ప్రమాదం ఉంది. అంటే అర్థం కాలేదు మమ్మీ. ఓ, నీకర్థం కాలేదా? సరే, నీకు ఒక ఉదాహరణ చెబుతాను. మనింట్లో చాక్లెట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని నువ్వు విపరీతంగా చాక్లెట్స్ తిన్నావంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమవుతుందా? మొన్న నీకేమైంది? కడుపులో చాలా నొప్పి పుట్టింది మమ్మీ. ఎందుకు నొప్పి పుట్టింది? బాగా చాక్లెట్స్ తిన్నాను కదా, అందుకా. సూపర్ నానా. అందుకే అదే అమ్మ మాట చెప్పినప్పుడే కొన్ని తినుంటే కడుపు నొప్పి వచ్చేది కాదు. అందుకే మన దగ్గర ఏవైనా ఎక్కువగా ఉన్నాయి కదా అని అతిగా వాడుకుంటే ఖచ్చితంగా మనకు ప్రమాదమే కదా. అలా ఆ పండితుడు ఈ సందర్భాన్ని కొలువులో చెబుతూ, మనిషన్నవాడు బాగా చదువుకోవాలి, చదువుకుంటేనే తెలివితేటలు, వివేకం, జ్ఞానం అలవడి చెడిపోకుండా ఉంటారు అని రాజుతో అంటాడు. పండితుని మాటలతో రాజు బాధ రెట్టింపయింది. కొలువు చాలిస్తున్నాము అని చెప్పి చరచర అంతఃపురానికి వెళ్ళిపోతాడు. ఉత్సాహంగా కొలువు తీరే రాజు ఈరోజు ఇంత నీరసంగా కొలువు తీరడం, ఏదో బాధగా ఉన్నట్టు కనిపించడం పండితుల్ని విద్వాంసుల్నే కాదు, అక్కడున్నటువంటి మంత్రి రాజదత్తుని కూడా కలచివేసింది. పిల్లల అరుపులు కేకలు వినవస్తుంటే అంతఃపురం కిటికీలో నుంచి కిందకు చూశాడు రాజు. ఉద్యానవనంలో తన 3 పిల్లలు అల్లరి చిల్లరిగా ఆడుకోవడం కనిపించింది. కన్నీళ్ళొచ్చేశాయి అతనికి. ఎంచక్కా చదువుకున్నవారి పిల్లలు కాని వీళ్ళేం పిల్లలు, వీళ్ళ వల్ల తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు రావు సరికదా, దుఃఖమొచ్చేస్తుంది. తలుకు పెలుకురాళ్ళు తట్టెడు ఉండడం కన్నా ఒక్క రత్నం చాలంటారు పెద్దలు. దేనికైనా ప్రాప్తం ఉండాలి. గుణవంతులు విద్యావంతులైన పిల్లలుండాలంటే గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకొనుండాలి అంటూ కళ్ళు తుడుచుకొని దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. బాధపడి లాభం లేదు, పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి. మంచి గురువుల దగ్గర చదివిస్తే పిల్లలు ఎందుకు చదవరు? చదవనని వారనలేదే. చదివించడం లేదు కాబట్టే వాళ్ళు ఆడుకుంటున్నారు. తప్పు నాదే. గారాబం చేసి అప్పుడే పిల్లలకు చదువులెందుకు అనుకుంటూ ఇప్పుడు బాధపడటంలో అర్థం లేదు. పిల్లలకు చదువు చెప్పించడం తల్లిదండ్రుల బాధ్యత. సరైన గురువు దగ్గర వారిని చదివించాలి. పుట్టుకతోని ఎవరూ పండితులు కారు, విద్వాంసులు అంతకన్నా కారు. బాగా చదువుకొని పండితులవుతారు. తర్వాత విద్వాంసులుగా కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. ప్రయత్నించాలి. ప్రయత్నిస్తేనే ఏదైనా ఫలిస్తుంది. ఇలా ఊరికే దిగులుపడి ప్రయోజనం లేదు. అడవికి రాజైనా
సింహం వేటాడే ఆకలి తీర్చుకుంటుంది. రాజునని నోరు తెరిచి కూర్చుంటే పనిమాల ఏ జంతువు వచ్చి నోట్లో పడదుగా. పిల్లలకి త్వరలోనే మంచి గురువును వెతకాలి అని అనుకున్నాడు. మరునాడు కొలువు తీరాడు రాజు. ఉత్సాహంగా కనిపించాడు. అతనలా సంతోషంగా కనిపించడంతో పండితులకి విద్వాంసులకి సంతోషమనిపించింది. అందరికీ రాజు నమస్కరించి ఇలా అడిగాడు. ఆటలలో మునిగి తేలుతూ చదువన్నదే పట్టించుకొని నా పిల్లలకి, రేపటి తరం రాజులకి నీతి శాస్త్రాన్ని బోధించాలి. వారిని నన్ను మించేలా తీర్చిదిద్దాలి. ఇలా తీర్చిదిద్దే సమర్థత కలవారు మీలో ఉన్నారా అని రాజు అడిగాడు. రాజు అడిగిన ఆ ప్రశ్నకి ఉన్నారని చెప్పేందుకు ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. ఎందుకు మమ్మీ? ఎందుకంటే రాజు కదా, దేశానికంతా రాజైతే తప్పకుండా భయపడాలి కదా. అంతలో ఓ పండితుడు లేచి నించున్నాడు. అతని పేరు విష్ణుశర్మ. రాకుమారులకు నీతిశాస్త్రాన్ని నేను బోధిస్తాను మహారాజా అన్నాడు విష్ణుశర్మ. ఆనందంగా చూశాడు రాజు. కొంగకు మాటలు నేర్పడం కష్టం కాని చిలుకకు మాటలు నేర్పడం కష్టం కాదు మహారాజా. రాకుమారులు చిలుకల వంటివారు. అలాగే వజ్రాల గనిలో గాజు పెంకులుండవు అంటే మీ రాజవంశంలో గుణహీనులు ఉండే అవకాశం లేదు అని. ఈ మాటలకు పొంగిపోయాడు రాజు. వజ్రాన్నైనా సానపెడితేనే ప్రకాశిస్తుంది. అలాగే ఎంత రాకుమారులైనా వారికి తగిన గురువు అవసరం. ఆ గురువుని నేనని నాకనిపిస్తోంది. అన్యదా భావించకపోతే రాకుమారులను ఓ 6 నెలల పాటు నాకు అప్పగిస్తే నేను వారిని మంచి మార్గంలో పెడతాను, విద్యాబుద్ధులు నేర్పిస్తాను అన్నాడు విష్ణుశర్మ. సింహాసనం మీద నుంచి లేచి నించున్నాడు రాజు. వడివడిగా 4 అడుగుల్లో విష్ణుశర్మని సమీపించాడు. అతని చేతులందుకొని ఇలా అంటున్నాడు. తిరుగులేదు. మీ వంటి పండితుల దగ్గర విద్య నేర్చుకుంటే నా కుమారులకు తిరుగులేదు. యోగ్యులవుతారు. పూలు కట్టిన దారానికి పూల సుగంధం అబ్బినట్టు సజ్జనునితో తిరిగిన సామాన్యుడు కూడా సజ్జనుడైనట్టుగా నా కొడుకులు మీ శిష్యరికంలో గొప్పవాళ్లవుతారు. అనుమానం లేదు. ఈ క్షణం నుంచి రాకుమారుల్ని మీ చేతుల్లో ఉంచుతున్నాను. వారి కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత మీదే. తప్పకుండా అన్నాడు విష్ణుశర్మ. ఓ మంచి ముహూర్తాన రాకుమారుల్ని వెంటబెట్టుకొని వెళ్లాడు విష్ణుశర్మ. వారిలో ఒకరిగా ఆడి పాడి తరువాత వారితో ఇలా అంటున్నాడు. ఆడి ఆడి బాగా అలసిపోయాం కదా, ఇప్పుడు మనం కథలు చెప్పుకుందాం. మంచి కథలు, నీతి కథలు చెప్పుకుందాం. మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం, సంధి, అపరీక్షిత కారిత్వం అంటూ రకరకాల కథలు చెప్పుకుందాం. మీకిష్టమేనా? ఇష్టమే అన్నారు రాకుమారులు. విష్ణుశర్మ కథ చెప్పడం ప్రారంభించాడు. నేను రెడీ మమ్మీ కథ వినడానికి. బాగా లేటైంది కదా, ఈ రోజుకి కథ చాలు నాన్నా. మిగతా కథ రేపు చెప్తాను.